అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన తీర్పు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, గౌతముడు దేవదత్తుని మధ్య హంస గురించి జరిగిన సంవాదాన్ని రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత రెండవ ప్రశ్న, హంస గౌతమునిదే అని నిర్ధారణ ఎలా జరిగిందో మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత మూడవ ప్రశ్న, గౌతముడు హంసకు చేసిన సపర్యలను గురించి రాయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత కంటిన్యూషన్. తర్వాత నాలుగవ ప్రశ్న, హంస తీర్పు పాఠ్యభాగ కవిని గురించి రాయండి. హంస తీర్పు పాఠ్యభాగ కవి గారు కరుణశ్రీ చంచాల పాపయ్య శాస్త్రి గారు. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం, లేకుండా కవితా విశేషాలు, రచయిత పరిచయం. తర్వాత పెద్ద ప్రశ్నలను, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. దేవదత్తుడు సిద్ధార్థుడు హంసను పిలిచిన మాట తీరులోని వ్యత్యాసాన్ని, ఫలితాన్ని సొంత మాటల్లో వ్యక్తీకరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నా అనుకోదండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? తర్వాత కంటిన్యూషన్. తర్వాత రెండవ ప్రశ్న, ఈ కథలో నీకు ఎవరి పాత్ర నచ్చింది, ఎందుకో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తర్వాత మూడవ ప్రశ్న, ఈ పాఠాన్ని నాటికగా ప్రదర్శించడానికి వీలుగా గౌతముడు దేవదత్తుల సంభాషణను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత కంటిన్యూషన్. ఇది కంటిన్యూషన్ గౌతముడు దేవదత్తుని మధ్య సంభాషణ. భాషాంశాలు పదజాలంలో క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదాన్ని ఉపయోగించి అర్థాన్ని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. అంకము అంటే ఒడి, వినుత్రోవ అంటే ఆకాశ మార్గం. అస్య అంటే ముఖము, మరాలము అంటే హంస. భాష్పాలు అంటే కన్నీళ్ళు. సమానార్థక పదాలను రాయండి. అంబరము అంటే ఆకాశము, గగనము. శరం అంటే బాణము, అమ్ము. తర్వాత సరోవరం అంటే సరస్సు, తటాకం. వాక్కులు అంటే మాటలు, పలుకులు. కరములు అంటే చేతులు, హస్తములు. నానార్థాలను రాయండి. శ్రీ అంటే లక్ష్మీ సంపద. ఖగము అంటే పక్షి బాణము. మధు అంటే తేనె, క్షేత్రము. ఘృతము అంటే నెయ్యి, నీరు. సోమ అంటే శ్రయము, పరాక్రమము. ఈ క్రింది ప్రకృతి వికృతులను రాయండి. ప్రకృతి వికృతి: లక్ష్మి, లచ్చి. హంస, అంచ. న్యాయము, న్యాయము. రత్నము, రతనము. అంకము, అంకె. భీతి, భీతు. త్రోవ, తోవ. ప్రాణము, పానము. రాక్షసి, రక్కసి. సంతోషము, సంతసము. వ్యాకరణాంశాలన సంధులు. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, ఉత్వసంధి. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు, సవర్ణ దీర్ఘ సంధి. భావాంబరము, భావ ప్లస్ అంబరము, సవర్ణ దీర్ఘ సంధి. ప్రేమాంకము, ప్రేమ ప్లస్ అంకము, సవర్ణ దీర్ఘ సంధి. పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు, సవర్ణ దీర్ఘ సంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.